అదనపు కట్నం ఆ భార్య ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అదనపు కట్నం కోసం భార్య గొంతు కోశాడు ఓ భర్త. హైదరాబాద్లో నాగోల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఏడాది క్రితమే వేణుగోపాల్తో మహాలక్ష్మికి వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి మహాలక్ష్మికి కట్నం వేధింపులు మొదలయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన భర్త తీరు మారలేదు. దీంతో ఆ భర్త ఆమె మీద దాడికి పాల్పడ్డాడు. హాస్పిటల్లో మహాలక్ష్మికి ప్రస్తుతం చికిత్స పొందడం జరుగుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది మహాలక్ష్మిది. పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు వేణుగోపాల్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మి ఇటు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడు లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు హైదరాబాద్ నాగోల్లో దారుణం చోటు చేసుకుంది. ఇటు హైదరాబాద్ నాగోల్లో దారుణానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. లెటర్ మీరు చూస్తున్నారు, కంప్లైంట్ కాపీ అది మీరు చూడొచ్చు. 14/9/2025 నాడు మా బంధువుల ఇంట్లో గృహప్రవేశం ఉండడం వల్ల నేను నా భర్తని సమయం అందాజా 10 గంటల ప్రాంతం ఊరికి వెళ్దామని అడిగాను. అతడు నేను రాను అని గట్టిగా అరుస్తూ నన్ను చంపాలనే ఉద్దేశంతో నా గొంతు పట్టుకొని వెనక్కి తోసి అతడి జోబిలో ఉన్న పేపర్ కటింగ్ బ్లేడ్ని తీసి నా గొంతు కోసినాడు. అడ్డుకునే ప్రయత్నంలో నా కుడి చెయ్యి చిటికిన వేలు తెగింది. నేను అతన్ని నెట్టివేసి బయటకు వచ్చి అరవగా మా ఇంటి చుట్టూ పక్క ఉన్నవారు 100 కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నన్ను నాగోల్లోని సుప్రజ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నా గొంతు కోసి నన్ను చంపడానికి ప్రయత్నించిన నా భర్త పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని మనవి. పై వాంగ్మూలంను నేను తెలుగులో చెప్పగా పోలీసు వారు రాసి చదివి వినిపించగా నేను చెప్పినది వారు రాసినది సరిగ్గా ఉన్నదని తెలిసినది అంటూ కూడా ప్రస్తుతం ఆ కంప్లైంట్ కాపీలో ఆ స్టేట్మెంట్కి సంబంధించి, అంటే తను ప్రస్తుతం బెడ్ మీద ఉంది కాబట్టి హాస్పిటల్ బెడ్ మీద చికిత్స పొందడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. ఆ స్టేట్మెంట్ కాపీకి సంబంధించి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆమె చెప్పుకొచ్చింది ఆ రోజు ఘటనకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె అటు మీరు చూడొచ్చు సుప్రజ హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతుంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పోలీసులు. ఆ తర్వాత ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భర్త వేణుగోపాల్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారించడం జరుగుతోంది.